సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా విగ్రహారాధన జరుగుతుంది. ఆ విగ్రహారాధన చాలా రూపాలలో ఉంటుంది. ఆ విగ్రహాలు, ఆ దేవతలు కూడా మాకు తెలుసు. అయితే గ్రామీణ ప్రాంతాలలో క్రైస్తవులు ఎక్కడ నివసిస్తారో వారి పక్కనే అన్యులు కూడా నివసిస్తూ ఉంటారు. సాధారణంగా పల్లెటూరులో అన్యులు ఏదైనా పండగ చేసుకున్నా, ఏదైనా దేవతలకు సమర్పించినవి మటనో చికెన్ ఏదైనా వండుకున్నా క్రైస్తవులను పిలిచినప్పుడు వెంటనే వారు వెళ్ళి తినవచ్చా, తినకూడదా? ఈ ప్రశ్నలోనే 2-3 ప్రశ్నలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో విగ్రహారాధన ఎక్కువ అని అంటున్నారు. మీరు గ్రామాల్లో ఉన్నారు కాబట్టి గ్రామాలు కనబడుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కూడా ఎక్కువే. మేము పట్టణాల్లో ఉంటాం కదా, అప్పుడప్పుడు మేము తల బాదుకుంటాం, ఏంటిది ఇలా అయిపోయారు పట్టణాల్లో ఉన్న జనులు కూడా. కాబట్టి దానికి కాదేది అనర్హం. గ్రామాలైనా పట్టణాలైనా అడవులైనా సరే ఎక్కడైనా సరే ఉంటుంది. ఇక రెండో విషయము, వాళ్ళు విగ్రహారాధన చేసినప్పుడు ఆ విగ్రహార్పితాన్ని వెంటనే వెళ్ళి తినవచ్చా? వెంటనేనే కాదు, ఆలస్యంగా కూడా తినకూడదు. కాబట్టి ప్రశ్న ఏమిటి అంటే, మనం దాన్ని తినొచ్చా తినకూడదా? వెంటనేనా ఆలస్యంగా కానేటువంటిది కాదు, కానీ ప్రశ్న మనం తినొచ్చా తినకూడదా? తినొచ్చా తినకూడదా అంటే బైబిల్ మనకు తెలియజేసే దాన్ని బట్టి మనం వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీలో కూడా ఇలాగ విగ్రహారాధన చాలా ఎక్కువ పట్టణంలో. కొరింథీ పట్టణానికి దీని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు ఒక పత్రికను రాయటం జరిగింది. ఇందాక మనం చదివినటువంటి వచ్చిన భాగంలో కూడా కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం మనం కనుక గమనించినట్లయితే ప్రారంభంలోనే విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయమో అని మాట్లాడుతూ ఉంటాడు. అయితే 8వ అధ్యాయం అయిపోయిన తర్వాత 9వ అధ్యాయం నేను స్వతంత్రుడిని కాదా అని మాట్లాడతాడు. అంతటితో ఆ విషయం అయిపోయిందేమో అని అనుకుంటాడు, కానీ అవ్వలేదు. ఆ విషయాన్ని చర్చించి మరలా 9వ అధ్యాయంలో వేరే విషయాలు చర్చించి మరలా 10వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి అదే విషయం దగ్గరకు వస్తూ ఉన్నాడు. అంటే దాని ముగింపును 8వ అధ్యాయంలో ఇవ్వలేదు, 10వ అధ్యాయం దగ్గరకు వచ్చాక ఇస్తున్నాడు. ఇస్తూ 10వ అధ్యాయంలో ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. 10వ అధ్యాయం 19వ వచనమో, ఇక నేను చెప్పినదేమి, విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నది అయినా విగ్రహంలో ఏమైనా ఉన్నది అయినా చెప్పేదనా? పౌలు గారు అంటున్నాడు ఇజ్రాయేల్ని గురించి, అక్కడ జరిగిన విగ్రహారాధన గురించి, వాళ్ళు ఎలా నశించిపోయారో విగ్రహారాధన జోలికి వెళ్ళి చెప్తూ, ఇక నేను చెప్పేది ఏముంది, విగ్రహంలో ఏమైనా ఉందనైనా విగ్రహార్పితంలో ఏమైనా ఉందనైనా చెప్పేదనా? లేదు. అంటే విగ్రహంలో ఏమి లేదు, విగ్రహార్పితంలో కూడా ఏమీ లేదు కాబట్టి తినొచ్చుగా అంటారు. అది కాదు, లేదు కానీ కొంతమంది అదే సగం సగం వింటుంటారు. లేదు అనగానే అయిపోలేదు, లేదు కానీ అన్నాడంటే ఏదో మెలుకుందని. లేదు కానీ అన్యజనులు అర్పించు బళ్ళు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. ఏంటంట? విగ్రహంలో ఏమి లేదు, విగ్రహార్పితంలో ఏమి లేదు, కానీ అన్యజనులు అర్పించే బళ్ళు దేవునికి కాదు దయ్యానికి అర్పించుచున్నారు. మీరు దయ్యములతో పాలివారై ఉండుట నాకు ఇష్టం లేదు. అంటే విగ్రహార్పితంలో పాలు పొందితే దయ్యాలతో పాలు పొందటమే. వాళ్ళ బండి దెయ్యానికి అర్పిస్తున్నారు. అంటే అక్కడ ఏమి లేదంటే ఇంకెవరున్నారు? లోకంలో ఉందే ఇద్దరు, దేవుడు దెయ్యం, అపవాది. దేవుడు లేడు అంటే ఇంకెవరున్నారు అక్కడ? ఇక దెయ్యమే. కాబట్టి ఏమీ లేదు అని అన్నటువంటి ఆయనే అన్యజనులు అర్పించే బళ్ళు దేవునికి కాదు దెయ్యానికి అర్పిస్తున్నా. ఏమి లేదని నువ్వే చెప్పావు కదా అంటే, ఏమి లేదంటే ఇంకెవరున్నారంటే దెయ్యం ఉన్నారు. లోకంలో ఇద్దరే, దేవుడు దెయ్యం. ఇది దేవునికి చెందలేదంటే ఇంకెవరికి చెందుతుందంటే దెయ్యం అపవాదికి చెందుతుంది. కాబట్టి అక్కడ అన్యజనులు అర్పించేటువంటి బళ్ళు దెయ్యాలకు అర్పిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు దెయ్యములతో పాలివారై ఉండటం నాకు ఇష్టం లేదు. 21వ వచనమో, మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. అంటే క్రైస్తవులు ఇక్కడికి వచ్చి ప్రభు శరీరంలో పాలు పొందుతాం, ఇందులోనూ అందులోనూ కూడా మీరు పాలు పొందనేరరు అని చెప్పేసి అంటున్నాడు. త్రాగనేరరు అంటే ఏదైనా ఒకటే తాగండి, వెళ్తే అది తాగండి, లేకపోతే ఇది తాగండి, ఇది మనం త్రాగకూడదు. ఏమైతే తాగితే అంటాడు ఒక ఆయన. కింది వచనంలో చెప్తూ ఏమైతే తాగితే అంటే ప్రభు బలలో ఉన్నదాన్ని దయ్యముల బల్ల మీద ఉన్నదాన్ని కూడా పాలు పొందనేరరు. 22వ వచనమో, ప్రభువునకు రోషం పుట్టించేదమా, ప్రభువునకు రోషం పుట్టించేదమా, ఆయన కంటే మనం బలవంతులమా? అలా చేస్తే ఆయనకి ఏమైద్దట? ఆల్రెడీ పై వచనాలు కనుక చదివినట్లయితే విగ్రహార్పితంలో పాలు పొందిన వాళ్ళందరినీ పాత నిబంధనలో దేవుడు ఇలా చంపాడో చెప్పాడు. ఇప్పుడు అంటున్నాడు ప్రభువునకు రోషం పుట్టిస్తామా? బలవంతుడికి రోషం వస్తే ఏం చేస్తాడు? ఇక నేను చెప్పాల్సింది లేదు.
కాబట్టి మనం పాలు పొందకూడదంటే పాలు పొందకూడదు. పాలు పొందేది ఎందుకు అంటే అన్యజనులు అర్పించే బలు దేవునికి కాదు దయ్యానికే. పాలు పొందితే ఏమవుతుంది అంటే మనం ప్రభువునికి రోషం పుట్టించినటువంటి వాళ్ళం అవుతాం. రోషం పుడితే ఏమవుతుంది అంటాడు. ఇక దేవునికి రోషం పుడితే ఏమవుతుందో బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. విగ్రహము కూడా దేవుని సృష్టే కదా, ప్రార్థన చేసుకొని తింటే అది పరిశుద్ధపరచబడుతుంది కదా అని కొందరు అంటారు. ప్రార్థన చేసుకొని తింటే, ఇక్కడ కొంతమంది అంటారు విగ్రహము కూడా ఒకవేళ రాయి కూడా దేవుడు చేసిందే, ఆహారం దేవుడు చేసిందే, ఈ అరటిపండు దేవుడు చేసిందే, ఆ లడ్డు దేవుడు చేసిందే, దేవుడు చేయకుండా లోకంలో ఏది లేదు, ఇదంతా నా దేవుడిది కాబట్టి నేను తినేస్తానని అంటాడు. ఒక మాట ఆలోచన చేయాల్సింది ఏంటంటే, నీ దేవుడే చేశాడని ఆ రాయికి నువ్వు దండం పెట్టగలవా? నీ దేవుడే చేశాడని చెట్టుకు దండం పెట్టగలవా? నీ దేవుడే చేశాడని నువ్వే దేవుడు అని చెప్పగలవా? కాబట్టి ఇదంతా ఏంటంటే మోసపూరితమైనటువంటి మాటలు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి కాదని మరొక విగ్రహాన్ని రాయినో చెట్టునో పెట్టామో దేవుణ్ణి కాదని మనం వెళ్ళిపోయాం. అక్కడ అర్పించబడినటువంటి బలి అక్కడ ఉన్నటువంటి దయ్యము కొరకు అర్పించబడింది. కాబట్టి వట్టిదే కదా, మందేవుడే కదా చేశాడని మందేవుడే చేశాడు. అట్లా అనుకుంటే అన్నీ మందేవుడే చేశాడు. విషం కూడా మందేవుడే చేశాడు. తాగొచ్చా? విషయం ఎవరో చేయలేదుగా. ప్రపంచంలో విషయం ఉంది, ఎవరు చేశారు? దెయ్యమా వచ్చి చేసి వెళ్ళాడు. మందేవుడే చేశాడు. మందేవుడు చేసినా కానీ అందులో చేయదగినవి ఉన్నాయి, చేయకూడనే ఉన్నాయి. నాలుగు కూడా మందేవుడే చేశాడు. అడ్డమైన మాటలు మాట్లాడవచ్చా? మాట్లాడగలిగిన మాటలు ఉన్నాయి, మాట్లాడకూడని మాటలు ఉన్నాయి. ప్రతి దానిలో మంచి చెడు అనేటువంటివి ఉన్నాయి, చేయదగినవి చేయకూడనివి. దాన్ని మనం ఆలోచన చేయాలి, మోసపోకూడదు. అవును, ఆ కింద చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం అన్నీ చేయదగినవి కాదు, చేయదగినవి కొన్ని ఉన్నాయి, చేయకూడనివి కొన్ని ఉన్నాయి. దాన్ని జ్ఞానంగా వివేచనగా మనం ఎరిగి ముందుకెళ్ళాలి.